ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి మేలు చేకూర్చే విధంగా 16 MLD ప్లాంటు ముద్దులాపురంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు పయ్యావుల కేశవ్ గారికి, అలాగే మా ఎంపీ అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, దాదాపు 2017లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు 15.5 కోట్లతో ఈ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. 2015 నుంచి పెండింగ్ పెట్టి గత 5 ఏళ్లలో పనులు చేయకోకుండా అలాగే పెండింగ్ ఉన్న దాన్ని మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ 20 నెలల కాలంలోనే పూర్తి చేసి దాదాపు 3 నెలల నుంచి ట్రయల్ రన్ చేసి, అంటే నీళ్లు ఎలా వస్తున్నాయి క్లారిటీగా ఉందని చెప్పేసి లాస్ట్ 3 మంత్స్ నుంచి ట్రయల్ రన్ చేయడము, సంపూర్ణంగా పూర్తిగా ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ట్రయల్ రన్ బాగా సక్సెస్ అయిందని చెప్పేసి ఈరోజు మళ్ళీ ప్రారంభోత్సవం చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా రాయలసీమ జిల్లాలకి ఈరోజు ప్రత్యేక ప్యాకేజ్ కింద హార్టికల్చర్ డెవలప్ చేయడానికైతే ఇండస్ట్రీస్ డెవలప్ చేయడానికైతే దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పెట్టడం జరిగింది. ముఖ్యంగా గత సంవత్సరంలో కేవలం 100 రోజుల్లోనే 1800 క్యూసెక్లు వచ్చే వాటర్ని 3,800 క్యూసెక్లు వాటర్ వచ్చే విధంగా కాలువను వెడల్పు చేసి, అలాగే లైనింగ్ చేసి కుప్పం లాస్ట్ తమిళనాడు బార్డర్ వరకు నీళ్ళు తీసుకెళ్ళగలిగాము ఈరోజు మా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. అలాగే ఇటు సైడ్ మరొకసారి వరకు కర్ణాటక బార్డర్ వరకు నీళ్లు తీసుకెళ్ళగలమని చెప్పేసి తెలియజేస్తూ, మరొకసారి ఈ ప్రారంభోత్సవం వచ్చిన దానికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారికి, ఎంపీ గారికి ధన్యవాదాలు తెలుపు.